0 సబ్స్క్రైబర్స్. కానీ నేడు అతి తక్కువ సమయంలో 15 లక్షల మంది సబ్స్క్రైబర్స్తో 4 కోట్ల మంది ప్రేక్షకులు వీక్షించే విధంగా శరవేగంగా ప్రపంచీకరణ నేపథ్యంలో దూసుకుపోతున్నటువంటి ఎంటీవీ తెలుగు డిజిటల్ విశ్లేషణాత్మక కథనాలతో సరే లైట్స్ అంత పైకి వేయండి. ఈ ఒక్కరూ తప్పనిసరిగా మా ఆత్మీయ ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. సభాధ్యక్షులు, ఈనాటి ఎంటీవీ తెలుగు డిజిటల్ సోషల్ మీడియా 2026 క్యాలెండర్ ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు, ఏలూరు శాసనసభ్యులు, ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, సోదరులు, పెద్దలు బడేటి రాధాకృష్ణ సంటి గారికి, గౌరవ చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ గారికి, పెద్దలు జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లక్క సూర్చంద్ర గారికి, మా సోదరి పొట్టి కార్పొరేషన్ చైర్మన్ ఘంటసాల వెంకటలక్ష్మి గారికి, ఏలూరు మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరులు పెద్దలు పార్సాద్ గారికి, ఇడా చైర్మన్ గారు ప్రసాద్ గారికి, ఎన్జిఓ సంఘం జిల్లా అధ్యక్షులు సోడగిరి శ్రీనివాసరావు గారికి, కార్యదర్శి రామారావు గారికి, ఎన్జిఓ రాష్ట్ర నాయకులు అరుణాథ్ గారికి, మాజీ ఏఎంసీ చైర్మన్ సోదరులు నిరంజన్ గారికి, ఏలూరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు సోదరులు రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ సూర్యరత్న గారికి, ఖమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ సోదరి కావూరు వాణిశ్రీ గారికి, కైకలూరు జనసేన పార్టీ నాయకులు రామకృష్ణ గారికి, మారా అను గారికి, పార్సాద్ గారికి, మా సోదరులు, మిత్రులు, పెద్దలు, జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా బీజేపీ అధ్యక్షులు విక్రమ్ కిషోర్ గారికి, వేదిక పేరున్నటువంటి మిత్రులకు, ముందున్నటువంటి సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మా అన్నగారు మాణిక్యాలరావు గారు సుదీర్ఘ జర్నీ, సీనియర్ జర్నలిస్ట్, మరి ఏపీడబ్ల్యూజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మరి ప్రజలందరితో కూడా సత్సంబంధాలు ఉండి పార్టీలకు అతీతంగా నాయకులతో ఒక స్నేహపూర్వకమైనటువంటి సంబంధంతో మరి స్వయం కృషి సినిమా చిరంజీవి గారు తీసినట్లుగానే ఈరోజు స్వయం కృషితో ఈరోజు మీడియా అంతా కూడా అట్టడుకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు, పేపర్ చదివేటువంటి పరిస్థితులు లేనటువంటి, ఎందుకంటే ఎవరికి కూడా తీరిక లేదు. మరి ఈ టైంలో 2 సంవత్సరాలు డిజిటల్ మీడియాని పూర్తి చేసుకొని మరి 3వ సంవత్సరానికి ప్రవేశిస్తున్నటువంటి సందర్భంలో ఈ 2 సంవత్సరాల జర్నీలో అనేకమైనటువంటి విషయాలు, ఇటు ప్రజాప్రతినిధులు ఎక్కడైనా తప్పు జరిగినా నిర్మోహమాటంగా డిజిటల్ సోషల్ మీడియాలో మరి కథనాలు ఇవ్వటం కానీ, విశ్లేషణ చేయటంలో కానీ, ప్రభుత్వాలు తప్పుడు అడుగులు వేస్తున్నప్పుడు దాన్ని నిర్మోహమాటంగా ప్రజలకు అడ్రస్ చేయటం కానీ, మరి ఎక్కడైనా ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ఆ విషయాన్ని ప్రభుత్వానికి అడ్రస్ చేస్తూ తనదైన శైలిలో తనకున్నటువంటి అనుభవాన్ని మీడియా ద్వారా ప్రజల్ని చైతన్యపరుస్తూ, ఎక్కడైనా ఒకవేళ డిపార్ట్మెంట్స్ కొన్ని చోట్ల పోలీసు వారు కూడా
కొన్ని చోట్ల ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, కొన్ని చోట్ల ఆరోగ్య హాస్పిటల్స్లో కానీ ఏదైనా జరిగినప్పుడు దాని మీద చాలా స్పష్టంగా ఆ విషయాన్ని ప్రజలకి, ప్రభుత్వానికి, అధికారులకు కూడా అడ్రస్ చేస్తూ నిర్మోహమాటంగా మరి ఈ రోజున ఈ 2 సంవత్సరాలు జర్నీలో మంచి విజయాన్ని వారి యొక్క నైపుణ్యంతో సాధించారు. వారి కుమారుడు సందీప్ను కూడా ఈ రంగంలో తీసుకొచ్చి ప్రధానంగా ఉన్నటువంటిది ఏంటంటే డిసిప్లిన్. మనిషి ఎక్కడా కూడా వలకరగా మాట్లాడేటువంటి తత్వం లేకుండా, తొందరపాటు లేకుండా డిసిప్లిన్తో వారికి ఉన్నటువంటి అనుభవాన్ని అడ్రస్ చేస్తూ మంచి గుర్తింపుని తీసుకొని 2 సంవత్సరాలు ఈ యొక్క ఎంటీవీ తెలుగు డిజిటల్ సోషల్ మీడియాని గణనీయమైనటువంటి స్థాయికి తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ రోజున కోట్లాది మంది ప్రేక్షకుల్ని 15 లక్షల మంది సబ్స్క్రైబర్స్ని సంపాదించడం అంటే 2 సంవత్సరాల్లో మాటలతో అయ్యే పని కదా. దాంట్లో ఉన్నటువంటి నిబద్ధత, క్రమశిక్షణ, అందరితో ఉన్నటువంటి రిలేషన్, అటు గవర్నమెంట్లో ఏం జరుగుతూ ఉంది, ఏ జీవోలు వస్తూ ఉన్నాయి, లేదా ఏ పార్టీలో ఏం జరుగుతూ ఉంది, అంతరంగంగా చర్చ జరిగేటువంటి విషయాలేంటి అంటే అది అవగాహనతోనూ మనం దాన్ని ఎక్స్పెక్ట్ చేసి విశ్లేషణ చేసి గ్రహించి జరిగిపోయేటువంటి విషయాలు కూడా కొన్ని మనం చెప్పగలుగుతాం. అంటే పేపర్లో ఒక లెటర్ వస్తే దానికి భిన్నంగా జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. అట్లాంటివి కూడా విశ్లేషణ చేసుకుని ప్రభుత్వాలు కానీ, నాయకులు కానీ, కొన్ని డిపార్ట్మెంట్స్ కానీ ఇచ్చేటువంటి సంకేతాలని అర్థం చేసుకొని అడ్రస్ చేయటం అనేది చాలా అనుభవించడం చేయగలుగుతారు. అది ఎందుకంటే సుదీర్ఘకాలం ఒకటి జర్నలిజంగా ఉంటేనే రాదు. జర్నలిజంలో ఉంటూ అసోసియేషన్లో పనిచేస్తూ యూనియన్స్ మెయింటైన్ చేస్తూ అనేక మంది మీడియా సోదరుల్ని కోఆర్డినేషన్ చేసుకొని వారి యొక్క విషయాల్ని అవగాహన చేసుకొని ఉన్నప్పుడు, ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా వస్తాయి. మరి ఆ రకంగా ఈ 2 సంవత్సరాలు గణనీయమైనటువంటి అభివృద్ధిని తీసుకున్నారు, సాధించారు. మరి రానున్నటువంటి రోజుల్లో ఇంకా మంచి ఫలితాలని, మంచి స్థాయిలో ఎంటీవీ తెలుగు డిజిటల్ సోషల్ మీడియాని ఒక మంచి మీడియాగా ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి ఇంకా మీరు కృషి చేస్తారని, దాంట్లో మేమందరం కూడా మా యొక్క స్థాయిలో మా యొక్క సహకారం, సలహాలు, సూచనలు, మా యొక్క తోడ్పాటుని ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినటువంటి మీకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు. మీకు, మీ కుమారుడికి, తండ్రిని ఇచ్చిన తనయుడికి సందీప్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. మన ఏలూరు, మన చందన. డిసెంబర్ 3వ తేదీ నుండి సిల్వర్ జూబ్లీ వేడుకలు, 25వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత బహుమతుల సంబరాలు, అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 59% తగ్గింపు, 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 2500 రూపాయల వస్త్రాల కొనుగోలుపై వెండి నాణెం ఉచితం. వార్షికోత్సవం సందర్భంగా కేవలం కొద్ది రోజులు మాత్రమే 1500 రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఫ్రాక్స్, టాప్స్, మెన్స్ టీ-షర్ట్స్, సూరత్ సారీ ఏదైనా ఒకటి 25 రూపాయలు మాత్రమే. ప్రత్యేక కౌంటర్ లో పాలికాట్ మంగళగిరి సారీ 25 రూపాయలు మాత్రమే. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఒకరికి ఒక చీర మాత్రమే. 575 రూపాయల మెన్స్ షర్ట్ కొంటే రెండవ షర్ట్ 25 రూపాయలు మాత్రమే. 92.5 సిల్వర్ జ్యువెలరీపై 25% తగ్గింపు. శుభ